స్టోరీ కథ చెప్పవా? అనగనగా ప్రతాపుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను సింహళ అనే రాజ్యానికి ఒక మంచు రాక్షసి రాజుగా ఉంటోందని విన్నాడు. ఏంటి, ఒక రాక్షసి రాజుగా ఉంటుందా? ఎలా ఉంటుందో చూడాలి అని సింహళ రాజ్యాన్ని చూడడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ హ్యాపీనెస్ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం చూశాడు అతను. ఇంకా ఏం చూశాడు, మంచు రాక్షసి ఎక్కడుంటోందో ఆ గుహని చూశాడు. మంచు రాక్షసిని కూడా చూశాడు. ఆ మంచు రాక్షసి ఎప్పుడు పొద్దున్న వేళ గుహలో ఉండేది. రాత్రి అయ్యి చీకటి పడి సూర్యుడు వెళ్ళిపోయాక అప్పుడు ఆహారం కోసం బయటకు వెళ్ళేది. మళ్ళీ సూర్యుడు వచ్చే టైంకి గుహలోకి వెళ్ళిపోయేది. ఈ విషయం అర్థమైంది ప్రతాపుడికి. ఓహో, సూర్యుడికి మంచు రాక్షసి తగలకూడదన్నమాట. సూర్యుడు తగిలితే మంచు రాక్షసి కరిగిపోతుందన్నమాట అని అర్థమైంది. అందుకని ఏం చేశాడు, ఎప్పట్లాగే సూర్యుడు అస్తమించాక రాత్రిపూట మంచు రాక్షసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతాపుడు ఆ గుహలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. సూర్యుడు ఉదయించే టైం అయిపోయిందని మంచు రాక్షసి గబగబా గుహలోకి వెళ్ళడానికి చూస్తే గుహ తలుపులు లోపల నుంచి వేసేసి ఉన్నాయి. ఎవరు లోపల? వెంటనే తలుపు తీయండి అంది మంచు రాక్షసి. లోపల నుంచి ప్రతాపుడు, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే, నువ్వెవరివో చెప్పమంటుంటే చిట్టిగారి ఏమిటి? చిట్టిగారి, ముందు తలుపు తీ అంది మంచు రాక్షసి. ప్రతాపుడు, అబ్బా తీస్తానుండు, ముందు నేనెవరో చెప్పనివ్వు, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే ముందుగా బియ్యం కడిగి అంటున్నాడు. మంచు రాక్షసి అంటుంది, ముందు తలుపులు తీవయ్యా, సూర్యుడు వచ్చే టైం అవుతోంది అంది. ప్రతాపుడు, సరే సరే అరవకు, ఈ ఒక్కటి విను, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే ముందుగా బియ్యం కడిగి దాన్ని ఆరపోసి అంటుంటే మంచు రాక్షసి ఆపుతుంది. బాబు, నువ్వు ఎవరివో ఏంటో లోపలికి వచ్చాక తీరిగ్గా వింటాను, ముందు తలుపులు తీవయ్యా, సూర్యుడి కిరణాలు కూడా మొదలవుతున్నాయి, ఇంకాసేపు ఉంటే నేను కరిగిపోతాను అంది. ప్రతాపుడు, ఇదిగో నన్ను మాట్లాడించొద్దు, ఇప్పుడు చూడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే అన్నాడు. ఇంకా మంచు రాక్షసి, ఏయ్ తలుపులు తీస్తావా లేకపోతే నిన్ను మింగేయమంటావా అంది. ప్రతాపుడు నెమ్మదిగా, తర్వాత మింగుదువు గాని ముందు నేను చెప్పేది విను, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే అన్నాడు. మంచు రాక్షసి, ఒరే నీకు దండం పెడతాను, తలుపు తీయరా, ఈ ఎండకి నేను కరిగిపోతున్నాను రా అంతే. ప్రతాపుడు అన్నాడు, అయ్యో తీస్తున్నా ఉండు, నా పేరు చిట్టిగారి, నన్ను ఎలా చేస్తారంటే ముందుగా బియ్యం కడిగి దాన్ని ఆరపోసి ఆ తర్వాత ఇదిగో వింటున్నావా అన్నాడు. మంచు రాక్షసి ఏం మాట్లాడలే. మళ్ళీ ప్రతాపుడు అన్నాడు, ఇదిగో నిన్నే, వింటున్నావా? సరే అను, తలుపు తీస్తాను, తీయనా? నిన్నే అన్నాడు. మంచు రాక్షసి ఏం మాట్లాడలేదు. ప్రతాపుడికి అర్థమైంది మంచు రాక్షసి ఎండకి కరిగిపోయిందని. అయినా కూడా మధ్యాహ్నం వరకు ఊరుకున్నాడు. మధ్యాహ్నం అయి సూర్యుడు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత తలుపులు తీశాడు. మంచు రాక్షసి కరిగిపోయింది. ప్రజలందరూ చాలా సంతోషించారు. తన తెలివి, ధైర్యం, సాహసం చూపించి మంచు రాక్షసి నుంచి వాళ్ళని కాపాడాడు కాబట్టి ప్రతాపుణ్ణి సింహళ రాజ్య ప్రజలు రాజుగా ఎన్నుకున్నారు. అందుకని ఎప్పుడు మనం తెలివితేటలు, ధైర్యం, సాహసం కలిగి ఉండాలన్నమాట. సరేనా? స్టోరీ కంచికి
చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.